Welcome back to my channel. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే వీడియో చూసిన ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గెలుతాడైనా వెళ్తాం ఫ్రెండ్స్. చూసారు కదా గెలుతాడులో. ఇప్పుడైతే మన పెద్ద ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లేదు. వెళ్దాం రండి. ఇప్పుడైతే పేద కోసం వెళ్ళాడు, తవ్వుతున్నాడు, స్టార్ట్ చేసాడు తవ్వడం. ఫ్రెండ్స్ పెద్దనైతే పేద పెడతాడు, దాన్ని క్రాప్స్ అంటాడు. చూసాడు కదా ముందు వీడియోలోనే. ఇప్పుడు పేద అయితే పడినట్టున్న స్లో తీస్తున్నాడు. చాలా పెద్ద పీత. చాలా పెద్ద పీత. ఇప్పుడైతే జూమ్ చేస్తాను చూడండి. చూసారు కదా గోర్లు ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఆ పీత మాత్రం కరిస్తే చాలా జాగ్రత్తగా ఇరపాలా. చూసారు కదా గోర్లు ఎలా నెప్పిందో పైకి. చూసారు కదా ఫ్రెండ్స్ 2 గోర్లు ఇరిపేసాడు. ఇప్పుడు చూడండి గోర్లు జూమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఆ పేదను బాగా గమనించండి. మా పెద్దనాన్న ఏం చేస్తాడు చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మా పెద్దనాన్న పైనుండి ఇది నాగేస్తున్నారు. నాగేశాడు. చూసారు కదా అలా ఎలా ఆడుతుందో గోర్లతో. చూడండి ఇప్పుడు పెద్దనాన్న వెళ్తున్నాడు, నేను కూడా ఫాలో అయిపోతున్నాను పెద్దనంతది. చూసారు కదా మొత్తం కవర్లే ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ గంగ తల్లి ఏ చెత్త కూడా ఉన్నీదు. ఇప్పుడైతే మనం కొండ చివరికి వచ్చేసాం. చూడండి కొండ. ఇప్పుడైతే మన పెద్ద జర్రీలు తవ్వుతున్నాడు. జర్రీ తీస్తాడు చూడండి. బాగా పెద్ద జర్రీ పడిపోయింది ఫ్రెండ్స్. గుక్కో జర్రీ. ఇప్పుడైతే తెగిపోయింది ముక్క. చూడండి డొక్కులోనే జర్లు. నీళ్ళు పెడుతున్నాడు కొన్ని. చూసారు కదా జర్లు. జర్రు ఫ్రెండ్స్ ఇలాంటి జర్లు చాలానే నాగాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ గేలాన్ని నుంచి ఊడిపోతాయి. చూసారు కదా మా ఊరు కొండ చాలా బాగున్నది. ఫోటోలు దిగినాకైతే హైలైట్ పడతాయి ఫోటోలు. చూసారు కదా పచ్చని చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే పెద్దనాన్న మళ్ళీ పడుతున్నాడు ఫ్రెండ్స్. అలా తెరలు వచ్చేసిన వల్ల జర్లు ఉండవు ఫ్రెండ్స్, కనిపించు ఫ్రెండ్స్ మళ్ళీ తీస్తాడు చూడండి. ఇప్పుడు అగోండి జర్రి తెర వచ్చేసిన వాళ్ళకి కనిపించవు ఫ్రెండ్స్. ఇందాక పేద పెట్టాం కదా, ఒక మొక్క నా చేతిలో ఉన్నది, ఒక మొక్క పెద్ద చేతిలో ఉన్నది. ఇప్పుడైతే జర్రి పెడుతున్నాడు చూడండి. ఇప్పుడు చాలా పెద్ద జర్రి తీసాడు. చూసారు కదా డొక్కులు ఎన్ని జర్లు ఉన్నాయో. మన పెద్దనాన్న అయితే మళ్ళీ పట్టణానికి వెళ్తున్నాడు. చూద్దాం. ఇంకో పెడుతున్నాడు చూడండి. అగోండి తీస్తాడు చూడండి పెద్ద జర్రి. 2 జర్రీలు తీస్తున్నాడు ఫ్రెండ్స్ మన వీడియో మాత్రం చూసినవారైతే ప్రతి అందరూ లైక్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. లాస్ట్కి ఎన్ని జర్లు పడ్డాయి చూద్దాం. చూడండి చాలా జర్లు. చూసారు కదా ఫ్రెండ్స్ మనం వీడియో తీస్తుంటే జర్లు పెడుతూనే ఉంటున్నాడు పెద్దనా. ఫ్రెండ్స్ సముద్ర మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నది. చూడండి మొత్తం చూపిస్తాను. అగో మళ్ళీ పెద్దనాన్ని పడుతున్నాడు. అగో చూసారు కదా తీత్రుడు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గ్యాలరీ వేయడం స్టార్ట్ చేస్తాం. చూసారు కదా ఎలా తిప్పుతున్నాడు. మనం అలా తిప్పలేం. ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. అలా చాలాసేపు తిప్పాలా. చూడండి ఎక్కడ తిప్పుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. చేయలైతే నొప్పి వచ్చేస్తాయి. ఇరిసేసాడు, చాలా దూరం పట్టదు. ఇప్పుడైతే వేస్తారు కదా, ఎన్ని చేపలు పడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆనందంగా ఉన్నది. ఫస్ట్ పాటుకి 7 చేపలు పడ్డాయి. చూసారు కదా. ఇప్పుడైతే మళ్ళీ వేసాడు, లాగుతున్నాడు. ఎన్ని చేపలు పడతాయి చూద్దాం ఫ్రెండ్స్. ఇందాక చూసారు కదా కవర్లో అయితే వేసిపోయింది కవర్లో. అది పెద్దనైతే లాగుతున్నాడు చూడండి. అవి కూడా చూసారు కదా ఓ చేప కవర్లు వేసిపోయి. చూడండి నాగినప్పుడు కవర్లు వస్తాయి. అయిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా. నాకైతే కవర్ కనిపిస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత చూద్దాం. 3, 2 పడతాయి ఫ్రెండ్స్. 2 చేపలే. మళ్ళీ తోడేస్తాడు పెద్దనాన్న. ఈసారి 2 చేపలు పడతాయి చూద్దాం ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆనందంగా ఉన్నది అలా లేకుండా. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉన్నదో. మళ్ళీ ఇందాకలాగా 5 చేపలు పడ్డాయి.
ఇవ్వండి 5 ఫ్రెండ్స్. ఆ 5 చేపల సోరింగ్లే ఫ్రెండ్స్. చేస్తే చాలా వర్షం కురిసేస్తుంది. నేనైతే కొండ కిందకి వచ్చేసాను చూడండి. చూసారు కదా, కొండ మాత్రం చాలా బాగున్నది. చూసారు కదా, పచ్చని గెడ్లు కూడా ఉన్నాయి. చూసారు కదా, అయితే జర్లు ఈ చేపలు ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇగో జల్ల కన్నీ సోరింగ్లే ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మాకు కూర అయిపోయింది. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి ఇసుకతో చేపలు. చూడండి, పెద్దనాన్న అక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్. పెద్దనాన్న అయితే వర్షంలో తడిసిపోతున్నాడు. చూసారు కదా మేఘాలు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్. చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో బాగా కనిపించాను ఫ్రెండ్స్. వర్షం పడుతుంది, క్లారిటీ కనిపిస్తుంది చూడండి. అదిగోండి మా ఊరు బిజ్జి బిజ్జి. చూసారు కదా కవర్లు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా పొయ్యి దాకా అంతా పచ్చని గడ్డే. అగోండి వర్షం పడుతుంది. చూసారు కదా కర్ర. ఇగోండి కవర్లు, అన్ని కవర్లే ఫ్రెండ్స్. ఇప్పుడైతే తోటలో అవుతున్నాడు. ఎన్ని చేపలు పడతాయి చూద్దాం. చూసారు కదా, ఇదైతే మాగా చాలా బాగుంటుంది. ఆ చేపతో పాటు 2 సోరింగులు కూడా పడ్డాయి ఫ్రెండ్స్. నేను కనిపించట్లేదు అనుకుంటున్నారా, వీడియో నేనే తీస్తున్నాను ఫ్రెండ్స్. నాతో ఎవరు లేరనుకున్నాను కానీ మా చింటి బ్రోస్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. నేను స్కూల్ నుంచి రాగాలి మా పెద్దనంత వచ్చేసాను. మా డాడీ అయితే ఎనుక్కుంటూ వస్తున్నాడు ఫ్రెండ్స్. మీరైతే గమనించండి. చూసారు కదా రకరకాల గుళ్ళలు ఉంటాయి కలర్తో. అన్ని గుళ్ళలే చూడండి, రకరకాల గుళ్ళలు. చూసారు కదా చచ్చిపోయిన జల్ల. ఇప్పుడైతే జల్ల అంటారు దాన్ని. చూసారు కదా పొట్టలు పేగులు అన్నీ కనిపించిపోతున్నాయి. రకరకాలన్నీ ఉంటాయి ఈ బీచ్లోని. చూసారు కదా చెత్త చెదారం మొత్తం ఉన్నది. కర్రలు గెర్రలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా దాన్ని కప్పంటారు. చచ్చిపోయి ఒడ్డున ఉన్నది, కర్రలు లాక్కొచ్చేసేదని ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే 3 చేపలు వచ్చాయి మళ్ళీని ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయినాక సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్. మేమే కాదు చాలా మంది మత్స్యకారులు పెడతారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు జైలు ఉన్నాయి కదా, అతని కాడికి వెళ్దాం. ఈయనకి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. చూడగాలి ఎక్కడే అడిగాడు, తవ్వామని చెప్పాం. ఏమన్నా చేపలు పడ్డాయా అన్నాడు. పడ్డాయన్నా. చూసారు కదా అయితే పాము పీతగొయ్యలోకి నాకు వెళ్ళిపోయింది. మాకు పడ్డాయన్నీ ఈ చేపలే. మన వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి. మన వీడియో మిస్ కావద్దంటే ఫాలో చేయండి.